సింహం కథ. సింహం కథ అంటే ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఒక గర్విష్టమైన సింహం ఉండేది. అది ఇతర జంతువులను తక్కువగా చూసేది. నేనే అడవికి రాజును, నా ముందు ఎవరూ నిలబడలేరు అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉండేది. ఇక్కడ సింహం ఉండేదంట. ఎక్కడ? అడవిలోని. ఎక్కడ? ఒక దట్టమైన అడవిలో ఉండేది. ఏ సింహం? గర్విష్టమైన సింహం. సింహానికి గర్వం ఎక్కువ అనమాట. అది ఇతర జంతువులను తక్కువగా చూసేది. నేనే అడవికి రాజుని, నా ముందు ఎవరు నిలబడలేరు అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉండేది. అంటే సింహం గురించి చెప్పుకోవచ్చు అనమాట. ఒకరోజు సింహం ఆహారం కోసం వెతుకుతూ ఒక పెద్ద గుహలోకి వెళ్ళింది. కానీ అది తెలియకుండా ఓ వేటగాడు ఉంచిన వలలో చిక్కుకుంది. వేటగాడు వల వేసాడు, ఆ వలలో చిక్కుకుంది అనమాట. ఎంత గింజుకున్నా బయటికి రాలేకపోయింది. అంటే ఒక రోజంట సింహం ఎక్కడికి వెళ్ళింది? ఆహారం కోసం వెతుక్కుంటూ ఒక పెద్ద గుహలోకి వెళ్ళిపోయింది. కానీ అది తెలియకుండా ఓ వేటగాడు ఉంచిన వలలో చిక్కుకుంది. ఎంత గింజుకున్నా కూడా బయటికి రాలేకపోయింది. అప్పుడు అదే సమయానికి ఓ చిన్న ఎలుక అక్కడి నుంచి వెళ్ళింది. అది సింహాన్ని చూసి అదే సమయానికి చిన్న ఎలుక వెళ్ళింది అనమాట. అది దేన్ని చూసింది? గుహలో సింహాన్ని చూసింది అనమాట. అయ్యో, నీవు ఇంత బలమైన వాడివి, కానీ ఇప్పుడు వలలో చిక్కుకున్నావు అని చెప్పింది. సింహం ఎలుకను చూసి దయచేసి నాకు సహాయం చేయి. నేను నిన్ను ఎప్పుడు బాధ పెట్టను అని నిన్ను వేసిందన్నమాట. అంటే ప్రామిస్ చేసింది. ఎవరు? సింహం. ఎవరితోని? ఎలుక తన చిన్నపాటి కొరకలతో వలని నెమ్మదిగా కొరికి తెంచేసింది. ఎలుక ఏం చేసింది? కొరకలతో వలని నెమ్మదిగా కొరికి తెంచేసింది. ఏంటి? నీవు ఇంత బలమైన వాడివి, కానీ ఇప్పుడు వలలో చిక్కుకున్నావు అని చెప్పింది. సింహంతో ఎలుక మాట్లాడుతున్నమాట. సింహం ఎలుకను చూసి దయచేసి నాకు సహాయం చెయ్యి. నేను నిన్ను ఎప్పుడు బాధ పెట్టను అని ఎవరన్నారు? సింహం ఎలుకతో అంది. సింహం ఏమో ఎలుకతో అంది. ఎలుక తన చిన్నపాటి కొరకలతో వలను నెమ్మదిగా కొరికి తెంచేసింది. అప్పుడు సింహం వల నుండి బయటపడి ఎలుకకు కృతజ్ఞత తెలిపింది. కంగ్రాట్స్ చెప్పింది. ఎలుకకి థ్యాంక్స్ చెప్పింది. కృతజ్ఞతలు తెలిపింది.
ఎలుక ఏం చేసింది, తన పళ్ళతో ఆ వలని తెంపేసింది అనమాట. వలని తెంపేసింది. అప్పుడు ఏనుగు బయటకు వచ్చింది. ఏనుగు బయటికి వచ్చేసింది. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఈ కథ ఏం నేర్పుతుంది మనకి? ఒక గొప్ప పాఠం. ఈ కథ ఏం చెప్తుంది మనకి? ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చిన్న సహాయం కూడా జీవితం చాలా విలువైందిగా మారచ్చు. అన్నమాట. అంటే ఏంటి? అంటే సింహం వల నుండి బయటపడి ఎలుకకి కృతజ్ఞతలు తెలిపింది. ఈ కథ మనకి ఏం చెప్తుంది? ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఈ కథ ఏం చెప్తుంది మనకి? ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. చిన్న సహాయం కూడా ఒక్కొక్కప్పుడు జీవితంలో చాలా విలువైనదిగా మారుతుంది. అర్థమైందా? నక్క కథ. నెక్స్ట్ నక్క కథ. ఒక అడవిలో ఒక చాతుర్యమైన నక్క ఉండేదంట. ఒక అడవిలో ఒక చాతుర్యమైన నక్క ఉండేది. అది ఎప్పుడు తన తెలివితో ఇతర జంతువులను మోసగించేది. అంటే ఒక అడవిలో ఒక చాతుర్యమైన నక్క ఉండేది. అది ఎప్పుడు తన తెలివితో ఇతర జంతువులను మోసగించేది. ఒకరోజు నక్క ఆకలితో తిరుగుతుండగా అది ఓ పొలం దగ్గరికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఒక పొలం దగ్గరికి వచ్చింది. అక్కడ ఇది ఒక దొర్లుతున్న బెల్లం ముద్దను చూసింది. అక్కడ పొలం దగ్గరికి వచ్చి అక్కడ ఒక దొర్లుతున్న బెల్లం ముద్దను చూసింది. అక్కడ ఏం చేసింది? బెల్లం దిమ్మను చూసింది. అయితే ఆ బెల్లం మీదే పెద్ద కుండితో ఒక గిన్నె ఉండింది. నక్క దాన్ని తీసేందుకు ప్రయత్నించింది అన్నమాట. నక్క ఏం చేసింది? ఆ గిన్నెలో ఉన్న కుండని తీయడానికి ప్రయత్నించింది. కానీ అది కుదరలేదు. దీనిని చూసి ఒక కాకి అక్కడికి వచ్చింది అన్నమాట. కాకి నక్కను చూసి, నీకు నిజంగా ఈ బెల్లం కావాలా అని అడిగింది. నక్క తెలివిగా, నీవు గిన్నెను తొలగిస్తే నేను నీకు కొంత బెల్లం ఇస్తాను. నక్క తెలివిగా ఏం చెప్పింది? నీవు గిన్నెను తొలగిస్తే నీకు కొంత బెల్లం ఇస్తాను అని చెప్పింది. కాకి మోసపోయి తన మాటలు నమ్మింది. కాకి ఏం చేసింది? తన మాటలనే నమ్మి మోసపోయి గిన్నెను తొలగించగానే నక్క వెంటనే బెల్లాన్ని తీసుకొని పరిగెత్తింది. కాకి అప్పుడు నక్కను
మోసగించినట్టు తెలుసుకొని కాకిని మోసం చేసింది అనమాట. కాకిని మోసం చేసిందని తనకు తెలిసిన తర్వాత బాధపడింది. నక్క తెలివిగా చెప్పింది, మోసం చేసింది. ఎవరిని? కాకిని మోసం చేసింది అనమాట. ఈ కథ ఏం నేర్పుతుంది మనకి? ఈ కథ మనకి ఏం నేర్పుతుంది? మోసం చేసేవారు ఎప్పుడు నిజాయితీగా ఉండరు. మోసం చేసేవారు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండరు. మోసపోకుండా తెలివిగా వ్యవహరించాలి. దీన్ని నేర్చుకున్న కథ ఏంటి? మనం నేర్చుకున్న కథ, మోసం చేసేవారు ఎప్పుడు నిజాయితీగా ఉండరంట. మోసపోకుండా తెలివిగా వ్యవహరించాలి. అదైనా దీన్ని బట్టి నీకు అర్థమైన నీతి, కథ నీతి. నక్కదారుగా మోసం ఇది అనమాట. నక్కదారుగా మోసం ఇది. పిసినారి కథ. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? పిసినారి కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పిసినారి రైతు ఉండేవాడు. రామయ్య అనే పిసినారి రైతు ఉండేవాడు. అతనికి పంట పొలాలు అది ఉన్నాయి. అతనికి పంట పొలాలు, ఓ పెద్ద ఇల్లు, కొంతమంది కూలీలు ఉండేవారు. ఎవరెవరు ఉండేవారు? చిన్న గ్రామంలో రామయ్య అనే పిసినారి రైతు ఉండేవాడంట. అతనికి పంట పొలాలు, ఒక పెద్ద ఇల్లు, కొంతమంది కూలీలు ఉండేవారు. కానీ ఎంత సంపద ఉన్నా అతను ఒక పైసా కూడా ఖర్చు చేయడానికి ఇష్టపడేవాడు. ఒక పైసా కూడా ఖర్చు చేయడానికి ఇష్టపడేవాడు కాదు. తన అవసరాలకు కూడా తక్కువగా ఖర్చు చేసేవాడు అనమాట. అంత పిసినారు అన్నమాట వాడు. పిసినారి ఏంటి? పిసినారితనానికి పరాకాష్ట. ఏంటి చెప్పండి? నేను పిసినారితనానికి పరాకాష్ట అంటే, ఒకరోజు అంటే పిసినారితనానికి జరిగిన ఏం జరిగింది చూడడానికి పరాకాష్ట అంటారు. ఒకరోజు గ్రామంలో ఒక పేద రైతు తన కొడుకు పెళ్లి కోసం రామయ్య వద్దకు వచ్చాడు. ఒకరోజు గ్రామంలో తన పెళ్లి కోసం రామయ్య వద్దకు వచ్చాడు. డబ్బు అప్పుగా ఇస్తారా, పెళ్ళి నిర్వహించుకొని అని వేడుకున్నాడు. డబ్బు అడిగాడు అన్నమాట. నాకు అంత ఉత్సాహం లేదు. అప్పుడు ఏం చెప్పాడు? నాకు అంత ఉత్సాహం లేదు, నా దగ్గర లేనట్టే అనుకో అని రామయ్య మొహం తిట్టించి పంపించేశాడు. డబ్బు అప్పుగా ఇస్తారా అని అడిగాడు. ఎవరు? ఒక రైతు. ఒక రాత్రి అతని ఇంట్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అతని ఇంట్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. పొలంలోంచి వచ్చి చూసేసరికి అతని బంగారం ధాన్యం అన్నీ దగ్ధమైపోయాయి. అంటే అన్నీ దగ్ధమైపోవడం అంటే కాలిపోయాయి శుభ్రంగా. సహాయం కోసం ఎవరు ముందుకు రాలేదు. ఎందుకు రాలేదు? అతను పిసినారితనం చూసి ఎవరికి సహాయం అతను చేయలేదు కాబట్టి ఎవరు రాలేదు. ఎందుకంటే అతను ఎవరిని జీవితంలో సహాయపడలేదు. ఎవరికి కూడా జీవితంలో సహాయపడలేదు. ఒక రాత్రి అతని ఇంట్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఎవరింట్లోని? ఆ పిసినారి ఇంట్లో పెద్ద
అగ్ని ప్రమాదం జరిగింది. పొలంలోంచి వచ్చేసరికి అతని మొత్తం బంగారం అంతా, ధాన్యం అన్నీ దగ్ధమైపోయింది. దీన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ ఛానల్ కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో. ఇంతవరకు ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని కథల కోసం మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటే బాయ్.